మీరు ఇతరులందర్నీ ప్రేమిస్తారు, కానీ మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారా? అందరికీ నమస్కారం. ఒక తప్పు జరిగినప్పుడు నేను తప్పు చేశాను అని అనుకుంటారా? లేక నేనే తప్పు వ్యక్తిని అని మిమ్మల్ని మీరు బాధపెట్టుకుంటారా? సెల్ఫ్ లవ్ అంటే నేను పర్ఫెక్ట్ అని అనుకోవడం కాదు. నా లోపాలతో సహా నన్ను నేను అంగీకరించి ప్రేమతో మెరుగుపరుచుకోవడం. మీరు మీకు మంచి స్నేహితుళ్లా మారిన రోజు మీ జీవితంలో నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. వెల్కమ్ టు అవర్ హీలింగ్ మెడిటేషన్ ఫర్ సెల్ఫ్ లవ్. మీ జీవితంలో ఒక కొత్త పాజిటివ్ ఆలోచన కోసం ఇప్పుడే పాజిటివ్ మైండ్ సెట్ విత్ ఆర్కే యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీలో ఒక గొప్ప మార్పుకు మొదటి అడుగు. సార్, ఆడియో వినిపిస్తుందా? శివ గారు, మీకు ఓకే కదా? ఓకే. సిట్, రిలాక్స్. మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. మీ శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. మీ భుజాలను ఫ్రీ చేసుకోండి. మీ ముఖాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఒక లోతైన శ్వాస మెల్లగా వదిలేయండి. మరొక్కసారి ఇన్హేల్, శ్వాస తీసుకోండి. ఎక్సేల్, శ్వాస బయటికి వదిలేయండి. ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి, ఈ 15 నిమిషాలు నా కోసమే. ఇప్పుడు నన్ను నేను ప్రేమతో కలుసుకుంటున్నాను. మీ జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. మీ విజయాలు, మీ అపజయాలు, మీ తప్పులు, మీ బాధలు, మీ ప్రయాణం, ఏది మార్చడానికి ప్రయత్నించకండి. వాటిని అలా కేవలం గమనించండి. మీరొక సాక్షిభూతంగా వాటిని అలా గమనించండి.
ఇప్పుడు మీలో మీరు ఇలా చెప్పుకోండి. యాక్సెప్ట్ చెయ్యండి. అవును, ఇదే నా ప్రయాణం. అవును, నేను గతంలో తప్పులు చేశాను. అవును, నేను బాధపడ్డాను. ఎన్నోసార్లు ఎన్నో విషయాలకు నేను బాధపడ్డాను. అవును, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నేను ఇంకా తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ప్రేమతో మీకు మీరు ఇలా చెప్పుకోండి. నేను పెర్ఫెక్ట్ కాకపోయినా నేను చాలా విలువైన వ్యక్తిని. నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు మీ మనసుతో మీరు మాట్లాడండి. ఐ యామ్ సారీ. నన్ను క్షమించు. నా గురించి నేను చెడుగా మాట్లాడుకున్న ప్రతి క్షణానికి నన్ను క్షమించు. నేను చేసిన తప్పుల కోసం నన్ను నేను ఎన్నోసార్లు శిక్షించుకున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఇతరులతో నన్ను నేను పోల్చుకొని బాధపడినందుకు నన్ను క్షమించు. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను నేను అర్థం చేసుకోకుండా జడ్జి చేసుకున్నందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను మన్నించు. నన్ను నేను ప్రేమించుకోకుండా ఇన్నాళ్ళు గడిపినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను మనస్ఫూర్తిగా మన్నించు. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మెల్లగా వదిలేయండి. ఇప్పుడు మీ జీవితంలో మంచి విషయాలను గుర్తు చేసుకోండి. మీ శరీరం, మీ శరీరంలోని ప్రతి అవయవం అవి మీకోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నాయి, మీకోసం పనిచేస్తూనే ఉన్నాయి. మీ శ్వాస మీకు లభించిన అవకాశాలు
మీరు నేర్చుకున్న పాఠాలు మీ జీవిత ప్రయాణం ప్రేమతో చెప్పుకోండి. వీటన్నిటికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా జీవితానికి థ్యాంక్ యూ. ఇంతటి ఉన్నతమైన నా జీవితానికి థ్యాంక్ యూ. నా శరీరానికి థ్యాంక్ యూ. నా మనసుకు థ్యాంక్ యూ. నన్ను ఈ స్థాయి వరకు తీసుకువచ్చిన నా ప్రయాణానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. మీ ఛాతీపై ఉంచుకొని ఇలా చెప్పండి, ఐ లవ్ యూ. ఓ మై డియర్ బాడీ, ఐ లవ్ యూ. ఓ మై డియర్ మైండ్, ఐ లవ్ యూ. ఓ మై డియర్ లైఫ్, నా జీవితమా, ఐ లవ్ యూ. నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నేను నిన్ను క్షమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I am sorry. Please forgive me. Thank you. I love you. ఇప్పుడు ఇలా చెప్పుకోండి, సెల్ఫ్ లవ్ అఫర్మేషన్స్. నేను చాలా విలువైన వ్యక్తిని. నేను ప్రేమకు అర్హుడిని. నేను ప్రేమకు అర్హుణ్ణి. నేను నా గతాన్ని ప్రేమతో అంగీకరిస్తున్నాను. నేను నా తప్పుల నుంచి చాలా నేర్చుకుంటున్నాను. నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను ప్రతిరోజు మెరుగైన వ్యక్తిగా
ఎదుగుతున్నాను. మీ మనసులో ఇలా చెప్పుకోండి. నాకు నేను శత్రువుని కాదు. నాకు నేను మంచి స్నేహితుడిని. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి. మెల్లగా వదిలే. మీ ముఖంలో ఒక చిరునవ్వు చిందిస్తూ మీ హృదయంలో ఇలా చెప్పుకోండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ చేతులు కాళ్ళని కాస్త వదిలి చేసుకోండి. చేతుల్ని రబ్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకోండి. ఆ వెచ్చదనాన్ని ఫీల్ అవుతూ మెల్లగా కళ్ళు తెరవండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సెల్ఫ్ లవ్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా ఉంది సార్ క్రాంత్ కుమార్ గారు? ఫీల్ అయ్యారా? చాలా బాగుంది సార్. చాలా రిలీఫ్ గా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా రిలీఫ్. ఇలా మనం ఏంటంటే మన అంతరంగంలోకి మనం వెళ్తూ రోజుకు ఒక 10-15 నిమిషాలు మనం గడిపేటప్పుడు ఒక తెలియని అనుభూతి అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. అయితే ఏంటంటే ఇది ఎంత మనం కన్సిస్టెన్సీగా చేసుకుంటే అంతగా మనకి ఇన్నర్గా గ్రోత్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. చిన్న చిన్న సమస్యలను కూడా మనం చాలా హుందాగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాం. అన్నెసరీ థాట్స్ అన్నెసరీ థాట్స్ అన్ని కూడా అలా ప్రేమతో మనం రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం. బలవంతంగా కాదు, ఫోర్స్ఫుల్గా కాదు. మనం అంటే వాటిని అనచట్లేదు, వాటిని బలవంతంగా పంపించట్లేదు. మనం ప్రేమతో వాటితో మనం ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వాటిని సాగనంపుతూ ఉన్నాం. శివ గారు ఎలా అనిపించింది మెడిటేషన్? ప్రశాంతం ఫీల్ అయ్యారు? బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ, ఏమైనా డౌట్స్ ఆ, ఉంటే ఆవలింపులు వస్తానే ఉన్నాయి సార్. ఓకే, అంటే రిలీజ్ అవుతుంది మంచిగా. రిలీజ్ అవుతున్నాయి సార్. లోపల ఉన్న ఆ స్ట్రెస్ అని రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆవలింతలు అన్ని మీ వస్తాయి. ఫేస్ లో ఇప్పుడు నవ్వు వస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజమే సార్, ప్రతి సమస్యని మనం అణిచిపెట్టకుండా అవును, ఆ, ప్రేమతో దాన్ని రిలీజ్ చేస్తేనే సంపూర్ణంగా అలా బాగుంటుంది సార్. ఎస్ ఎస్ ఎస్. అదే ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. నన్ను కూడా అడిగారు కదా, అవి ఎలా అనుకున్నారు నిన్న మనం మన మాటలు ఏమైనా మీకు వాల్యూ యాడ్ ఓకే సార్. చేశాయా? ఎస్ సార్. ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే సార్, ఆ లోపల వచ్చే మనసు ఆ, అంటే తీరుతో పాటు వచ్చేటప్పుడు ఆ ఆలోచన తగ్గట్టు ఈ శరీరం కూడా వెళ్ళిపోతుంది సార్. ఎస్, రాత్రి గమనించాను సార్. సూపర్ సూపర్. ఏదన్నా ఒక సందర్భం కానీ, ఏదన్నా ఒక సిచ్యువేషన్ టీవీలో కానీ ఫోన్లో కానీ చూసాను అనుకోండి, అవును, మనిషి అంతటిని రియాక్ట్ అయ్యి ఇది ఇక్కడ కాదు ఇంకో చోటకి వెళ్ళాలి అనగానే ఈ శరీరాన్ని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అవును అవును. ఆ, అది రాత్రి బాగా ఐడెంటిఫై చేశాను సార్, వెరీ గుర్తించాను. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మన ఆలోచనల మీద మనం కమెంట్ చేసుకోగలగాలి సార్. అంటే మనకు ఆలోచన వచ్చినా కూడా దాని మాట మనం వినకూడదు. ఓకే, వచ్చావు
చెప్పాను నిన్న మా క్రాంతి కుమార్ గారి క్లాస్లో కూడా చెప్పాను. ఏంటంటే మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు, నచ్చని గెస్ట్ వచ్చారు. ఆ, ఏం చేస్తాం? ముఖం మీద తిట్టి పంపించకూడదు. అదే అన్నాం కదా, మన మైండ్లోకి ఒక నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఏదైనా చూసినప్పుడు కానీ, ఏదైనా మీరు అన్నట్టు సెల్ చూసేటప్పుడు, లేదా ఎక్కడైనా సిచ్యువేషన్ చూసేటప్పుడు టీవీలో, లేదా అలా కూర్చున్నా కూడా కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అవి ఎలా అంటే, మన ఇంటికి ఒక నచ్చని గెస్ట్ వచ్చాడు మనకి, అన్వాంటెడ్ గెస్ట్ అంటాము. ఆ, ఆయన వచ్చేటప్పుడు మనం జనరల్గా ఎంత శత్రువు అయినా ఏం చెప్తారు మనకి? మనస్ఫూర్తిగా క్షమించాలంటారు. ఇప్పుడు మనం అంటూ శరణు వేడి వచ్చినట్టే వాళ్ళు మనకి. మన ఇంటికి వాళ్ళు వచ్చారు, శత్రువైనా మన ఇంటికి వచ్చారు అంటే మనల్ని ఎంతో కొంత శరణు వేడి వచ్చినట్టుగా మనం ఫీల్ అవ్వాలి. అలాగే ఇప్పుడు నెగిటివ్ ఆలోచన మనకి నచ్చని ఒక చుట్టం లాట అనమాట, నచ్చని రిలేటివ్ అనమాట. ఆయన మన ఇంట్లోకి వచ్చారు. ఏం చేయాలి? రండి అని సాదరంగా ఆహ్వానించాలి, కూర్చొని పెట్టాలి. జస్ట్ ఏదో మనం ఇవ్వాల్సిన వాటర్ ఏదో ఇచ్చి మరి వచ్చేసి పంపించాలి. ఆయనతో మనం ఇన్వాల్వ్ అవ్వలేం, మనస్ఫూర్తిగా మాట్లాడడం. ఎందుకు? ఆయన అంటే మనకు నచ్చదు. నచ్చని వ్యక్తిని మనం ఏం చేస్తామంటే హార్ట్ఫుల్గా మనం పట్టుకోము అక్కడ. చూడండి, గమనించండి. మనకు ఒక ఆలోచన వచ్చిందంటే, నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే దాంతో మనం అసోసియేట్ అవ్వకూడదు. వస్తుంది, చూస్తుంది, వెళ్ళిపోద్ది. పాసింగ్ క్లౌడ్ అనమాట. అలాగే మనకు భయం వచ్చింది, ఓకే, వచ్చింది. ముందు మనం ఏం చేయాలి? వచ్చిందని ముందు మీరు అన్నట్టు రాత్రి నేను గమనించాను అన్నారే, అలా ఒక సాక్షిభూతంగా ఒక ఎరుకతో గమనించాలి. వచ్చావా, ఓకే, అయిపోయింది కదా. అది వచ్చినప్పుడు మనకేం కలుగుతుంది? అది ఊరికనే రాదు, మన బాడీని కాస్త షేక్ చేస్తుంది, గాలిలోనే షేక్ చేసి వెళ్ళినట్టు. ఆ షేక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ వచ్చావు కదా, నువ్వు వస్తే ఏం చేస్తావు నాకు తెలుసు, ఓకే, డీప్ బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్ తీసుకునేటప్పుడు మీ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా వెళ్తాయి. ఎప్పుడైతే మీ బ్రెయిన్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ పెరిగాయో అప్పుడు మీ బ్రెయిన్ ఏమవుద్దంటే కంఫర్ట్ అవుతుంది అనమాట, కాస్త కూల్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కూల్ అయిందనుకోండి, అప్పుడు మీకు అది హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ మీకు పెరుగుతుంది అనమాట. మీరు దాని అలజడికి బానిస అవ్వరు, లోన్ అయిపోరు. ఆ భయానికి కానీ, కోపానికి కానీ, అసూయకి కానీ, ద్వేషానికి కానీ, ఆందోళనకి కానీ, ఏం జరిగిపోద్దో అనే ఆందోళనకి, ఇలాంటి 5-6 రకాల నెగిటివ్ ఎమోషన్స్ మనకు ఉంటాయి కదా. సో వాటికి మనం జనరల్గా మన బాడీ చెలిస్తుంది. అది బాడీ తత్వం, అది మన బ్రెయిన్లోనే అది ఉంది. ఎందుకంటే ఒక కోపము, భయం వస్తే మనల్ని అలర్ట్ చేసే ఇది ఉంది. మనం గమనించాలి, మన బాడీ అలజడి చెందుతుంది, మనం వెంటనే ఏం చేయాలి? దాన్ని గమనించాలి. ఓకే, నాకు భయం వచ్చింది, నాకు వచ్చే ఈ ప్రాబ్లం పట్ల నేను ఆందోళన చెందుతున్నాను. చెందేనా? వెంటనే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఒకటి కాకపోతే 2 తీసుకోండి. 2 టైమ్స్ బాగా బ్రీత్ తీసుకునేటప్పుడు మన ఆల్రెడీ ఒకసారి చెప్పాం, మన బ్రెయిన్ మొత్తం బాడీలో తీసుకున్న ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అదే తీసుకుంటుంది. సో ఈ భయం వచ్చేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? బ్రెయిన్కి ఈ అలజడి గురయ్యి ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. అది తీసుకోవాల్సినంత ఆక్సిజన్ తీసుకోలేదు బ్రెయిన్. అందుకే చూడండి, కోపంలో మీరేం చేస్తారో మనకే తెలియదు. అనరాని మాటలు అనేస్తుంటాం, చేయరాని పనులు చేసేస్తుంటాం. దానివల్ల ఏం జరుగుతుంది? తర్వాత అనర్థం జరుగుతుంది. మీ కోపం చల్లారాక, అయ్యో అలా చేసానా, అయ్యో అనవసరంగా అది పాడు చేశాను, ఏదో కోపంతో కొట్టేశారు, ఏదో ఒక మీ చేతిలో ఫోన్నే బదులు కొట్టేశారు అనుకోండి. తర్వాత ఎంత రియలైజ్ అయితే ఏంటి లాభం? అప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే మాటలు అనేస్తూ ఉంటాం. నువ్వు ఎన్ని అన్నావో తెలుసా కోపంలో అంటారు మన వాళ్ళు, మన ఎదుటి వాళ్ళు. అసలు మీరు ఏమన్నారో కూడా మీకు తెలియని స్థితి కూడా చేరుతారు. కారణం ఏంటంటే బ్రెయిన్కి
ఆలోచించుకునే శక్తి కోల్పోద్ది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఏముండవు. అస్తవ్యస్తంగా మారిపోద్దనమాట. దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో పెట్టాల్సిన బాధ్యత మనది. దానికి ఏంటంటే ముందు బ్రీత్ తీసుకోండి. ఫుల్గా బ్రీత్ తీసుకోండి. మీకు ఎప్పుడైతే ఒక అలజడి వచ్చిందంటే, అలజడి అంటే ఈ 5 రకాలు ఎన్నో రకాల వల్లైనా రావచ్చు. కోపం వల్ల రావచ్చు, ఎవరిపైన ద్వేషం వల్ల రావచ్చు, ఏదైనా అసూయ పడి రావచ్చు, ఏదైనా జరగబోతుందేమో ఆందోళన పడి రావచ్చు, ఏదైనా ఒక భయం వల్ల కావచ్చు. ఇలా ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ వల్ల మనకు అలజడి సృష్టిస్తుంది. అప్పుడు ఈ బ్రీత్ తీసుకునేటప్పుడు బ్రెయిన్ కూల్ అయిపోతుంది. అప్పుడు మీరు ఆలోచించుకోవడానికి అవకాశం మీకు లభిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దానికి మళ్ళీ 2 స్టెప్స్ ఉన్నాయి. మీ చేతిలో చేయాల్సిన పని చేసేయండి. యాక్షన్లో దిగండి మీ చేతిలో చేయాల్సి వస్తే. కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ మనం చేతిలో ఉన్నవైతే ఖచ్చితంగా చేసేస్తాం. మనం జనరల్ వే. ఎక్కువగా మనం ఆందోళన దేని చెందుతాం అంటే మన చేతుల్లో లేని వాటికి చెందుతాం. అప్పుడు ఏం చేయాలి? నెమ్మదిగా ఇక్కడే హోపనోపోనో మనం వాడుకోవచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవి 2 విధాలుగా వాడచ్చు. ఒకటి సమస్యకైనా వాడచ్చు, లేదా మనసుకైనా వాడచ్చు. ఆ సమస్య మనకు వచ్చింది, దాన్ని మనం అంటే సమస్య వల్ల వచ్చే ఆ ఎమోషను మన మనసును డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనసుకు చెప్పుకోవచ్చు, ఆ సమస్యకు చెప్పుకోవచ్చు. చెప్పుకొని ఆ 4 అంశాలు చెప్పేటప్పుడు మనకు తెలియని ఒక అనుభూతి, కాన్ఫిడెన్స్ మనకు కలుగుతాయి. కలుగుతూ నెమ్మదిగా మనం దాన్ని రిలీజ్ చేస్తాం అన్నమాట. అక్కడ ఎమోషన్ రిలీజ్ చేయడమే ఈ 4 కాన్సెప్ట్ల తాలూకా మోటో. ఓ భయమా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి, మరి ఆ భయం అనే ఫీలింగ్ కానీ, ఆ ఆందోళన అనే ఫీలింగ్ కానీ మరేం ఉండదు. సో ఇది అంటే యాక్సెప్ట్ చేయాలి. అక్కడ యాక్సెప్ట్ చేయాలి. అవును, సమస్య ఉంది కదా, లేని మనం అనుకోలేదు కదా, ఉందని యాక్సెప్ట్ చేసేయండి. చేసి దానికి హోపనోపోనో చెప్పుకోవటం. మీకు ఒక భయం ఎమోషన్ వస్తే ఆగండి, డీప్ బ్రీత్ తీసుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ పెంచండి బ్రెయిన్కి. ఎప్పుడైతే బ్రెయిన్ కూల్ అవుద్దో వెంటనే యాక్సెప్ట్ చేయండి, ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయండి, ఆ సమస్యను యాక్సెప్ట్ చేయండి. తర్వాత హోపనోపోనో దానికి చేయండి. హోపనోపోనో అంటే ఏం లేదు, అది కూడా ఏంటి, క్షమించమని అడగటం, థ్యాంక్స్ చెప్పుకోవటం, కృతజ్ఞతలు తెలియజేయటం. ఎందుకు అది మన లైఫ్లోకి వచ్చి మనల్ని ఇంకా దృఢపరుస్తుంది. మనల్ని ఇంకా ఒక గురువుగా అది హెచ్చరించడానికి వచ్చింది. ఇంకా నీలో అవి ఉన్నాయి, ఇంకా నువ్వు ఇంకా గట్టిపడాలి, దృఢపడాలి అని చెప్పడానికి వచ్చింది. సో ఐ లవ్ యూ, అందువల్ల నేను దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇలా ఎప్పుడైతే చెప్పుకుంటారో దాన్ని నెమ్మదిగా ప్రేమతో మనం దాన్ని సాగనంపుతున్నట్టుగా భావించాలి. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు సార్. మనం కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ఒక సాధనలా చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు రోజుకి ఏదో ఒక ఉంటుంది. ఈ 5-6 రకాల ఎమోషన్స్లో ఏదో ఒక ఎమోషన్ మనం రోజు ఫీల్ అవుతూ ఉంటాం. ఏదో ఒక చిన్న విషయం ఆందోళన చెందుతాం, అయ్యో ఈ పని అవ్వలేదని కంగారు పడుతుంటాం, భయపడుతుంటాం, ఆఫీస్కి లేట్ అయిపోతున్నానని చిన్న భయం మనకు కలగవచ్చు. అలాగే ఎవరిపైన నచ్చని విషయం చేసేటప్పుడు కోపగించుకోవచ్చు. ఏదో ఒక ఎమోషన్ మనం రోజులో ఫీల్ అవుతాం. ఆ ఎమోషన్ మనం ఏం చేయాలంటే ఇలా చెప్పుకోవాలి. ఇది రోజు ఒక సాధనలా చేసేటప్పుడు కొద్ది రోజుల్లో మీరు ఒక సెల్ఫ్గా మేనేజ్ చేసుకుంటారు. ఏదైనా ఎలాంటి సమస్య వచ్చినా అది సమస్యలో ఫీల్ అవ్వరు. అది జీవితంలో ఇదంతా కామనే. తింటే వాష్రూమ్కి వెళ్ళాలి, ఇది జీవిత సత్యం. భోజనం చేసావంటే నువ్వు వాష్రూమ్కి వెళ్తావు, ఈ సత్యాన్ని గమనించాలి. గాలి పీల్చావంటే మళ్ళీ గాలిని విడిచిపెట్టాలి.
ఇవేంటంటే కొన్ని సత్యాలన్నమాట. వీటి వాస్తవాలు ఎలాగో మన లైఫ్‌లో కూడా మనం జీవిస్తున్నప్పుడు సొసైటీలో సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని సమస్యలా కాకుండా అవి కూడా మన లైఫ్‌లో వచ్చే చిన్న చిన్న థింగ్సే అనుకోని వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని గౌరవించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే ఏ సమస్య కూడా మన సమస్యలాగా ఇదవ్వదండి. అది. ఓకే శివ గారు. థ్యాంక్ యూ. అలా ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏముండదు అంతా హ్యాపీ. ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు పోదాం.